హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీస్. హైదరాబాద్ టు బెంగళూరు హైవే కనెక్టివిటీలో ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీని సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. ఈ ఏరియా టోటల్ ఏరియా వచ్చేసి ప్రాపర్టీ ఏరియా 15.5 acres లో లొకేట్ అయ్యి ఉందండి. చుట్టూ సరౌండింగ్ లో చూసుకుంటే మనకు మ్యాంగో తోటలు అండ్ అలాగే పామ్ ఆయిల్ తోటలు అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. ఈ ప్రాపర్టీ హైలైట్ ఏంటి అంటే రెడ్ సాయిల్ ల్యాండ్ అండి ఇది. సో మనకు అగ్రికల్చర్ కి రెడ్ సాయిల్ అనేది చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు అగ్రికల్చర్ చేసే వాళ్ళు. ఇక్కడ మనకు వాటర్ కూడా సఫిషియంట్ గా ఉంది. సో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. చుట్టూ చూసుకుంటే మనకు ఫెన్సింగ్ అనేది ఇచ్చారనమాట. ఫ్యూచర్ లో కబ్జా మన ప్లేస్ కబ్జా అవుతుంది అనే భయం కూడా ఏమీ లేదు. అండ్ ఈ ప్రాపర్టీకి లొకేషన్ లో చాలా నియర్ బై గా దివిటిపల్లి ఐటీ సెక్టర్ అనేది ఉందన్నమాట. సో మనకి ఫ్యూచర్ డెవలప్మెంట్ కి చాలా ఈజీ యాక్సెస్ ఉంది అని చెప్పొచ్చు. అండ్ లొకాలిటీ చూసుకుంటే కనెక్టివిటీ చూసుకుంటే మనకు బెంగళూరు హైవేకి 4 to 5 kilometers లో లొకేట్ అయి ఉన్న ల్యాండ్ అండి ఇది. అండ్ ఎవరైతే మహబూబ్ నగర్ అదే డిస్టిక్ వైజ్ లో దగ్గరగా ఉండాలి అనుకుంటున్నారో, డిస్టిక్ సిటీ మహబూబ్ నగర్ కి నియర్ బై గా 20 kilometers దగ్గరలో ఉన్న లొకేషన్ అండి ఇది. మనకు నియర్ బై గా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది కూడా ఉందండి. సో ఈ ల్యాండ్ లో పామ్ ఆయిల్ కల్టివేషన్ చేసుకున్నా కూడా మనకు ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫామ్ హౌస్ లాగా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఒక 10 acres లో ల్యాండ్ ఏదైనా పామ్ ఆయిల్ కానివ్వండి, మ్యాంగో ట్రీస్ కానివ్వండి కల్టివేషన్ చేసుకొని మిగతా 5 acres లో ఒక చిన్న రిసార్ట్ టైప్ లో కానివ్వండి, లేదంటే ఫామ్ ఆయిల్ టైప్ లో కానివ్వండి అలా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో చుట్టూ కూడా మనకి కొండలు, చాలా గ్రీనరీగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ని ఇష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ ల్యాండ్ అనేది వీకెండ్ గా వచ్చి ఫ్యామిలీతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ బాగుంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ రోడ్ అండి. ఈ ప్రాపర్టీకి మనకు బీటీ రోడ్డు, విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్డు నేరుగా ఈ ల్యాండ్ వరకు అయితే ఉందండి. సో ఈ తర్వాత ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్ అనేది లేదనమాట, రోడ్ యాక్సెస్ అనేది లేదు. సో ఫ్యూచర్ లో మనం ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే, అంటే వాళ్ళు సేల్ చేస్తే 40 to 50 acres వరకు ఈ ల్యాండ్ ని మనము ఎక్స్టాండ్ చేయొచ్చు అనమాట. సో మీకు ప్రైస్ కూడా బడ్జెట్ లో దొరికిపోతుంది అనే చెప్పొచ్చు. ప్రైస్ నెగోషియేషన్ అనేది మీకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ల్యాండ్ డైమెన్షన్స్ అనేవి మనకు డ్రోన్ షాట్ లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీరు ఆ డైమెన్షన్స్ అందులో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ల్యాండ్ కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఎవరైతే సోలార్ ప్లాంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక రకంగా యూజ్ అవుతుందనే చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే సైట్ విజిట్, ప్రాపర్టీ ప్రైస్ గురించి కానివ్వండి, మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ అనేది మెన్షన్ చేశాము. ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఎలి ప్రాపర్టీ ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.